అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రాలు వ్యక్తిగత ఎగోతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్ర దెబ్బతినే పరిస్థిస్తే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది. రెండోది, అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో జెరూసలేం వెళ్తారు క్రిస్టియన్స్, మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్. హిందూస్ అంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. రెండోది, వైకుంఠ ఏకాదశి రోజున రావాలని అందరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక పెద్ద దీక్ష. ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది చేస్తే మనం స్వర్గానికి పోతామని కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకంతో అందరికి కూడా చాలా మందితో నేను మాట్లాడాను. 10 సార్లు వచ్చారు, 12 సార్లు వచ్చారు, 13 సార్లు వచ్చారు. ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటన నేను సింక్రనైజ్ చేసుకుంటే గడిచిన 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని సాంప్రదాయం ఇది. తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం, అంటే టోకన్స్ టికెట్ ఇవ్వడం. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 48 గంటలైనా ఉంటాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీలను గుర్తు చేసుకుంటూ అక్కడ టీవీలు కూడా చూసుకొని మేము మమేకమయ్యి దేవుని సేవలో ఉంటాం.